బాహుబలి తర్వాత మన రాజమౌళి గారు ఏ విధంగా ఉండేవారో మనందరికీ తెలిసిందే కదా. ఇంటర్వ్యూస్ కి వచ్చేవారు, మూవీ ప్రమోషన్స్ కి వచ్చేవారు, అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా వచ్చి మూవీకి ప్లస్ అయ్యేవారు అనమాట. కానీ ఇప్పుడు అతను మూవీస్ పెద్ద పెద్దగా మూవీస్ తీస్తున్న కారణంగా ఇలాంటి చిన్న చిన్న వాటి మీద దృష్టి పెట్టడం మానేశారన్నమాట. ఇప్పుడు మన రాజమౌళి గారు లేని లోటుని తీరుస్తున్న సందీప్ రెడ్డి వంగ. ఎందుకు ఈ విధంగా అన్నానంటే, గతంలోనే మన ఆ విధంగా చేసిన రాజమౌళి గారు ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు అతని ప్లేస్ లోకి సందీప్ రెడ్డి వంగ రావడం అయితే జరిగింది అనమాట. మొన్నటికి మొన్నే సయ్యారా మూవీ బాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. ఆ మూవీ డైరెక్టర్ మోహిత్ సూరి అనే వ్యక్తి ఏ విధంగా మన సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడాడు అంటే, మన సందీప్ రెడ్డి వంగ గారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి సయ్యారా మూవీకి మద్దతుగా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగిందంట. సయ్యారా మూవీకి ఆ ట్వీట్ ప్రకారం ఇంకా ఎక్కువ పాజిటివ్ వైపు పెరిగింది అనే విధంగా అయితే డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ గారికి అయితే కృతజ్ఞత తెలియజేశాడు. అంతేకాకుండా రీసెంట్ గా మన ముందుకు వచ్చిన తండేల్ మూవీకి కూడా నాగ చైతన్య గారు నటించిన తండేల్ మూవీకి కూడా మన సందీప్ రెడ్డి వంగ గారు వెళ్ళడం అయితే జరిగింది. అంతేకాకుండా మూవీకి ప్లస్ కూడా అయ్యారు. ఆ తర్వాత చూసినట్లయితే గౌతమ్ తిన్ననూరి అండ్ మన విజయ్ దేవరకొండ మధ్యలో వస్తున్న కింగ్డమ్ మూవీకి కూడా ప్రమోషన్లు అయితే చాలా 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 ఎక్కువగా చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి దీని అంతటికీ కారణం ఏంటి? మరి అక్కడ ఉన్న డైరెక్ట్ రాజమౌళి గారి నుంచి వస్తున్న వైబు ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీస్ కి ఇస్తున్నారా అనేది నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి ఎప్పుడు సొంత మూవీస్ కే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటిలో కూడా ఉండాలి, అప్పుడే కదా మనం ఒక ట్రెండ్ సెట్ చేయగలం అనే విధంగా అయితే మా సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది తెలుగు హిందీలోనైతే మన సందీప్ రెడ్డి వంగ గారి ఆ అడుగు పెడితే చాలు అది ఒక మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనే విధంగా అయితే మనకైతే చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా తొందరలోనే మన స్పిరిట్ మూవీకి సంబంధించి కూడా మంచి అప్డేట్స్ వస్తాయి అనే విధంగా అయితే అతను చెప్పడం అయితే జరిగింది. తొందరలోనే ఆ మూవీ కూడా పట్టాలు ఎక్కేస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు ఎలగలేదన్నా, అందుకే అన్నాను ఇప్పుడు మన రాజమౌళి గారి తర్వాత సందీప్ రెడ్డి వంగ అని ఏ విధంగా అన్నాను అంటే, రాజమౌళి గారు ఇప్పుడు అతని మీద అంచనాలు పెరిగాయి, పెద్ద పెద్ద మూవీస్ తీయాలి. సో ఆ టైం మన రాజమౌళి చిన్న చిన్న ఈవెంట్స్ కది వచ్చే టైం ఉండదు కనుక మరి రాజమౌళి గారు రాలేకపోతున్నారు. ఆ లోటు మొత్తాన్ని కూడా మన సందీప్ రెడ్డి వంగ గారు తీసుకొని మంచి మూవీస్ ని మొత్తాన్ని కూడా పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ గారికి తెలుగు యూనిట్ ఎంతో రుణపడి ఉంటుంది అనే విధంగా అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. మరి మీరు ఏమనుకుంటున్నారు? సందీప్ రెడ్డి వంగ కావాలనే విధంగా చేస్తున్నాడు. సెలబ్రిటీ ఆల్రెడీ సెలబ్రిటీ కదా. మరి మూవీ నాకు తెలిసినంత వరకు నేనైతే ఒక్కటే అనుకుంటున్నాను, అతను ఒక సెలబ్రిటీ. అతను వచ్చి ప్రమోషన్ చేసి చేస్తే ఆ మూవీకే ప్లస్ అవుతుంది. నేను ఆ విధంగా అయితే అనుకుంటున్నాను. వచ్చి ప్రమోషన్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది కదా. ఆ విధంగా అయినా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే అతను వచ్చి ఉంటాడని అయితే నేనైతే గట్టిగా ఫీల్ అవుతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి